Audio Jungle. Audio Jungle. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నిరోష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనమాట. మేము చేసుకున్న షాపింగ్, గోల్డ్ షాపింగ్, అలాగే బట్టల షాపింగ్, సో ఎక్కడెక్కడ తీసుకున్నాము ఏంటి అనేది ఆల్రెడీ చూపించాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఏమేమి తీసుకున్నాను, కలెక్షన్ ఏంటి అని మీకు చూపిస్తానని చెప్పాను. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నేనైతే కొన్ని బట్టలు తీసుకున్నాను అనమాట. అదే కొన్ని టాప్స్ తీసుకున్నాను, అలాగే కొన్ని సెట్స్ కూడా తీసుకున్నాను, పిల్లలకి కూడా తీసుకున్నాను. సో ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా వీడియో అయితే చూస్తున్న వాళ్ళట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాను ఏంటి అనేది నేను వేసుకొని మరి మీకు చూపిస్తానండి. కలెక్షన్ ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి మరి. సో ఫస్ట్ కలెక్షన్ అయితే ఇదనమాట అండి. సో ఇది వచ్చేసి ఫుల్ సెట్ అనమాట. సో ఇలా మనకి దుప్పటాతో సహా వస్తుంది. సో ఇలా కటింగ్స్ అయితే ఉండదు, మీకు కనపడుతుందా? సో ఫస్ట్ క్రీమ్ కలర్ అనమాట, మరీ అంత క్రీమ్ కాదు, వైట్. సో ఇలా మనకి ఇలా చిన్న బార్డర్ లాగా ఇక్కడ వీటికైతే ఇచ్చేస్తారు. 3/4 హ్యాండ్స్ అనమాట. సో ఇలా ఉందన్నమాట కలెక్షను. సో ఇదండి, ఇలా ఉందన్నమాట. సో మనకి దుప్పట అయితే ఇలా వచ్చేస్తుంది, బాగా లెంతీగా అయితే ఉందన్నమాట. సో ఇలా మనకి మంచిగా గ్రీను, పింక్, అలాగే లెమన్ ఎల్లో కలర్ అయితే మిక్స్ అయ్యి ఉందన్నమాట. సో లైక్ రెయిన్బో కలర్ లాగా దుప్పట అయితే వచ్చింది. సో చాలా బాగుంది అయితే ఈ డ్రెస్సు. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చిందా మరి? మనకి ఇదేంటి అంటే ఎంబ్రాయిడరీ వర్క్ లాగా అయితే మనకి ఇక్కడ ఫ్రంట్కి ఇలా అయితే ఇచ్చారు. సో ఫుల్ డ్రెస్ అయితే ఇదనమాట. ఒకసారి అయితే ఫుల్ డ్రెస్ అయితే చూసేయండి. సో ఇదనమాట, ఇలా ఫుల్ సెట్ అయితే వచ్చింది. సో కటింగ్స్ అయితే లేదు, చాలా బాగుంది డ్రెస్ అయితే. ఫస్ట్ కలెక్షన్ ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డ్రెస్ అనమాట. సో ఇలా మంచి కనకాంబరం కలర్ అండి, ఆరెంజ్ కలరు, ఫుల్ ఆరెంజ్ కాదు. సో మనకి కనకాంబరం కలర్ వస్తుంది కదా, లైట్ ఆరెంజ్ కలర్లో ఆ కాంబినేషన్. పింక్ అనమాట, ఇలా పింక్ మనకి ప్లాజా ఇచ్చారు. సో మంచి కాంబినేషను. నాకు ఆల్రెడీ ఈ కాంబినేషన్ అయితే ఉంది, కాకపోతే ఏంటి అంటే ఈ ఆరెంజ్ అయితే లేదు. సో దానికైతే ఇలా గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సో ఓన్లీ ప్లాజా అండ్ అలాగే టాప్ అనమాట. సో బాగుందా అండి, నచ్చిందా ఈ కలరు? సో ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ ఇదే కాంబినేషన్లో నాకు ఆరెంజ్ అలాగే పింక్ కాంబినేషన్లో సేమ్ డ్రెస్ ఉందన్నమాట. అంటే అది ఫుల్ సెట్ తీసుకున్నాను. సో చాలా ఇయర్స్ ముందు. సో ఇప్పుడు కూడా సేమ్ అలాగే దొరికింది, కాకపోతే ఆరెంజ్ కాదు, ఇది వచ్చేసి కొంచెం కనకాంబరం కలర్లో అనమాట. సో నెక్స్ట్ అండి, ఇది వచ్చేసి నాది థర్డ్ డ్రెస్ అనమాట. జస్ట్ ఏంటి అంటే ఓన్లీ టాప్ అయితే తీసుకున్నాను నేను. సో ప్లాజా వచ్చేసి ఇది ఆల్రెడీ నాకున్న డ్రెస్లోనే నేను ఇలా పేరప్ అయితే చేసేసుకున్నాను. సో సేమ్ అదే కాంబినేషను. అంటే ముందు ఆల్రెడీ ఒక డ్రెస్ తీసుకున్నాను కదా, అదే కాంబినేషను. కాకపోతే తర్వాత నాకు ఆ డ్రెస్ అయితే నచ్చిందనమాట. సో అది చాలా బాగా నచ్చింది. ఇంకా అందుకని ఇంకా ఇది కూడా తీసేసుకుందాంలే. మరి ఆ క్లాత్ వేరు, ఈ క్లాత్ వేరు అనమాట. సో ఇది చాలా స్మూత్గా ఉంది. సో అది కొంచెం కాటన్ టైప్ వస్తుంది. సో కాంబినేషన్ అయితే సేమ్ అండి. మనకి ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. ఇలా ఓన్లీ నెక్ పార్ట్ మాత్రం ఇచ్చారనమాట. ఇంకా ఆల్రెడీ మనకి ప్లాజా కూడా ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి పేరప్ అయితే చేసేసుకున్నాను. మనకి సపరేట్గా కొనాల్సిన అవసరం అయితే లేదనమాట. మనకి ఇంకోటి ఏంటి అంటే కావాలి అనుకుంటే మనము ఈ దుప్పటాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. దీనికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే అయిపోతుంది అనమాట. చెప్పాను కదా సేమ్ కాంబినేషన్ అని, కాకపోతే ఆ క్రీమ్ వేరు, ఈ క్రీమ్ వేరు కలరు, అలాగే ఇది క్లాత్ కూడా డిఫరెన్స్ అనమాట. సో ఇలా అయితే నేను పేరప్ చేసేసుకున్నాను. సో కావాలి అనుకుంటే మనం ఇది కూడా యూజ్ చేసేసుకోవచ్చు. సో నా థర్డ్ డ్రెస్ అయితే ఇదనమాట. సో మొత్తం 3 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా మిగతావి అయితే పిల్లలవి అయితే ఉన్నాయి. సో పిల్లల డ్రెస్సులు కూడా మీకు చూపించేస్తాను. పాప అయితే లేదనమాట. సో పాప వస్తే నేను పాపకి వేసి మరీ చూపిస్తాను, లేదు అంటే అలాగే మీకు డ్రెస్సెస్ అయితే చూపించేస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అని. ఇదైతే నాది థర్డ్ డ్రెస్ అనమాట. సో మీకు ఎలా నచ్చాయి మా కలెక్షన్
అనేది కమెంట్ అయితే చేయండి. సో మీకు తెలుసు నేను ఎప్పుడు చూసినా కూడా లైట్ కలర్స్ అయితే చూస్ చేసుకుంటాను అనమాట. అదేంటో నేను ఎప్పుడు తీసుకున్నా కూడా లైటే దొరుకుతాయి నాకు, అలాగే నైటే నచ్చుతాయి కూడా అనమాట. ముందు చూపించాను కదా ఆరెంజ్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్లో ఒక టాప్ అయితే ప్లాజా తీసుకున్నాను అనేసి, నేను మర్చిపోయాను మీకు చూపించడము. ఇలా దుప్పటా కూడా అయితే తీసుకున్నాను దానికి, సో చెప్పడం మర్చిపోయానండి, వేసుకొని చూపించడం కూడా మర్చిపోయాను. సో ఇది వచ్చేసి ఆరెంజ్ కలరు అలాగే పింక్ కలర్ కాంబినేషన్కి నేను ఈ దుప్పటా కూడా సెట్ చేసుకున్నాను అనమాట, కానీ మీకు చూపించడం మర్చిపోయాను. సో ఇది వచ్చేసి ఆ డ్రెస్కి అనమాట. సో ఇలా ఫుల్ ఈసారి అయితే నేను ఫుల్ సెట్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇలా మూడిటికి నేను ఇలా దుప్పటాస్ కూడా సెట్ చేసుకొని మరీ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అలాగే పింక్ కాంబినేషన్కి ఉన్న డ్రెస్కి అనమాట. ఇది మర్చిపోయాను చెప్పడం మీకు. పాప డ్రెస్ అండి, పాప అయితే లేదు, సో పడుకుంది. సో దానికే ఇంకా సరేలే వేసి ఎందుకులే చూపించడం అనేసి చూపించలేదు. సో దానికి ఇలా మిడ్డీ టైప్లో అయితే తీసుకున్నాను అనమాట. సో ఇలా ఫుల్ సెట్, సో మంచి కాంబినేషన్. ఈసారి ఏంటో అండి అంటే నేను తీసుకున్న డ్రెస్సెస్ కానీ పాపకి తీసుకున్న డ్రెస్సెస్ కానీ ఆల్మోస్ట్ క్రీమ్ కలర్లోనే అయితే సెట్ అయ్యి మ్యాచింగ్ లాగా. సో మంచిగా ఇలా నెట్టెడ్ దుప్పట అయితే వచ్చింది. సో పింక్ బ్లౌజు అలాగే ఇది మిడ్డీ అనమాట. సో కాంబినేషన్ అయితే చాలా బాగుందన్నమాట. సో చూసేయండి. సో మంచిగా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. సో మంచి కాంబినేషన్, చాలా బాగా కుదిరింది డ్రెస్. ఆల్మోస్ట్ మా షాపింగ్ అంతా అయిపోయిందండి. సో వచ్చేస్తాము అనే టైంలో ఇంకా ఏదో తీసుకోవాలనేసి మ్యాక్స్కి అయితే వెళ్ళాము. సో ఆ మ్యాక్స్లో అయితే దొరికిందనమాట. సో చాలా బాగుంది. జస్ట్ ఏంటి అంటే ఇది ఒక 1500 అనుకుంటాను. చాలా రీజనబుల్గా అయితే దొరికింది. ఇలా మంచిగా మనకి లేస్ బార్డర్లో కింద ఇలా అయితే ఇచ్చారు. సో మంచిగా అయితే దొరికింది, తక్కువ ప్రైస్లోనే మంచి డ్రెస్ అయితే దొరికింది పాపకి. బాగుందా? సో నెక్స్ట్ ఏంటి అంటే ఇంకొక డ్రెస్ అండి. సో ఇది ఫుల్ సెట్ లాగా అనమాట. సో మనకి దొరుకుతాయి కదా, అలా సెట్ అయితే తీసుకున్నాను. సో ఇలాంటి సెట్స్ కోసం చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేశాను అనమాట. లాస్ట్ టైం కూడా మనకి దసరా టైం అనుకుంటాను, ఆ టైంలో కూడా మంచిగా ఒక డ్రెస్ అయితే దొరికింది సేమ్ అలాంటిదే. సో సేమ్ అలాంటి ప్యాటర్న్లోనే ఇలా స్లీవ్లెస్ అనమాట. సో ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. సో ఇలా ప్యాంట్ అయితే ప్లాజా టైప్ అయితే వచ్చింది. సో చాలా బాగుందనమాట, నేను అక్కడ వేసి చూసాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ కొంచెం పాప సన్నగా ఉంది కదా, సో దానికి కొంచెం ఆల్ట్రేషన్ కూడా అయితే నేను అక్కడే చేయించుకొని వచ్చాను అనమాట. సో మంచిగా ఇలా పర్పుల్ కాదు కానీ లైట్ బేబీ పింక్ లేదంటే పర్పుల్ పింక్లో వస్తుందండి. సో ఇలా మంచిగా దుప్పటా కూడా ఇచ్చారు. సో ఇదనమాట ఫుల్ సెట్. సో ఇలాంటి డ్రెస్సెస్ అదే ఇదొకటి, ఇంతకుముందు చూపించిన డ్రెస్ ఒకటి అయితే 2 తీసుకున్నాను. సో ఇంకా దీపావళికి ఒకటి, అలాగే బాబుది బర్త్డే కోసం కదా అనేసి దానికి కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. సో మా బుడ్డదాని డ్రెస్సులు అయితే ఇవన్నమాట. సో ఇంకా బాబు అయితే మీకు చూపించేస్తాను. మెయిన్ బాబువే అండి, బర్త్డే కదా. సో బర్త్డే డ్రెస్ అయితే చూపిస్తాను. మీకు చెప్పాను కదా, ఇది వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాను అని చెప్పాను. అంటే ఆన్లైన్ అంటే మేము ఆల్రెడీ షాప్కి వెళ్ళాం కదా ప్యాంటలూన్, సో అక్కడైతే సైజ్ అయితే మా వాడికి దొరకలేదు. సో దానికే ఇంకా మేము ఆన్లైన్లో పెడితే ఇంకా నెక్స్ట్ డే అయితే మాకు తెప్పించారు. సో ప్యాంట్ వచ్చేసి ఇదనమాట. సో మై బర్త్డే బాయ్ డ్రెస్. సో బాగుంది కలర్. సో ఇది చూసారా, ఇక్కడ కూడా కొంచెం లైట్ క్రీమ్ అయితే మిక్స్ అయింది. సో అందరికి ఇలా లైట్ క్రీమ్లోనే దొరికిందనమాట అందరికీ. సో ఇదనమాట మా బాబు బర్త్డే డ్రెస్సు. సో ఇంకొకటి అండి, ఇది వచ్చేసి దివాళీ కోసం అని కొన్నాము. సో దివాళీ ఇంకా బాబు డ్రెస్సులు ఏం చూపిస్తాము అండి, ఇంకా మొత్తం వాడికి ఏముంది, బాబుకి ఒక డ్రెస్ వేసి ఇలా ఒక టీషర్ట్ వేసి ఒక ప్యాంట్ వేస్తే అయిపోయాయి అనమాట. సో మగ పిల్లలకి చాలా ఈజీ అనమాట. సో మనకే అండి చాలా వెతకాలి, సో మంచి కలెక్షన్ అయితే దొరకాలి, వీళ్ళకైతే ఈజీగా దొరికిపోతాయి. సో ఇదనమాట దివాళీ కోసం అనేసి బాబు డ్రెస్సు. సో వాడికైతే ఇలా మంచిగా బర్త్డే కోసం అని ఒకటి, అది అలాగే దివాళీ కోసం అని ఈ డ్రెస్ తీసుకున్నాము. ఇంకా మిగతా అన్నీ కూడా ఇంకా మామూలు అండి. సో ఇలా టీషర్ట్స్ అయితే కొన్ని తీసుకున్నాం అన్నమాట. సో ఇలా కొన్ని టీషర్ట్స్ తీసుకున్నాను. సో చాలా అయితే తీసుకున్నాను. సో పాప కోసం అని ఇలా
లెగ్గిన్స్ కూడా అయితే కొన్ని తీసుకున్నాను. సో 1, 2 ఆల్రెడీ వేసేసింది. లెగ్గిన్స్ అండి, పాపకి ఈ మధ్య ఏంటో అది పిచ్ అయిపోయింది బాగా, లెగ్గిన్స్ అనేసి. సో ఇలా ఒక మంచి ఎల్లో టాప్కి ఇలా పింక్ అయితే నేను సెట్ చేసి ఈ 2 ఒకటి తీసుకున్నాను. ఇంకా దీనికి వచ్చేసి ఏదో టీషర్ట్స్ అయితే ఉన్నాయి, ఇలా సెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా వచ్చేసి కొన్ని టీషర్ట్స్ అయితే కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే మనకి పిల్లలకి ఎక్కువ టీషర్ట్స్ అవసరం ఉంటాయి కదా, స్కూల్కి అయితే వెళ్తారు. ఇంకా స్కూల్ నుంచి రాగానే ఎక్కువ టీషర్ట్సే వేసుకుంటారు. ఫ్రాక్స్ అయితే ఈ మధ్య వేసుకోవడం అస్సలు వేయలేదన్నమాట. ఇంకా మీకు చెప్పాను కదండి, గోల్డ్ కూడా తీసుకున్నామనేసి, మీకు ఆల్రెడీ చూసుంటారు. సో నేను గోల్డ్ చైన్ తీసుకొని అలాగే దేవుడి దగ్గర పెట్టి వేసాను కూడా ఆల్రెడీ బాబుకి. ఇంకా బర్త్డే కోసమని అయితే కొన్నాము. సో ఇదే అనమాట బాబుది చైన్. సో మీకు ఒకసారి చూపించేస్తాను. సో ఇదన్నమాట. సో చైన్ వచ్చేసి, సో ఏంటి అంటే ఇది లాకెట్ ఆల్రెడీ మేము ఒకసారి కొని ఉన్నాము. సో లాకెట్ అయితే ఈసారి తీసుకోలేదు. సో ఇలా ఓం అనేసి లాకెట్ ముందుగానే బాబు కోసం అని తీసి పెట్టున్నాము, అందుకోసమే ఈసారి లాకెట్ అయితే తీసుకోలేదు. సో మనకేంటి అంటే మేము చాలా రోజులైంది ఇది కొని, సో బెటర్ అయిందనమాట. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మనకి గోల్డ్ పెరిగిపోయింది కదా, సో ఆ కాస్ట్ ఇప్పుడైతే మాకు తగ్గిపోయింది. సో ఓన్లీ జస్ట్ చైన్ అయితే తీసుకున్నాము. జస్ట్ చైన్ని 82,000 ఆర్ 83,000 దాకా పడిందండి. సో చెప్పాను కదా 6.3 ఆర్ 5 గ్రామ్స్ ఏమో ఉండింది. సో అంత అయితే పడింది అనమాట. సో ఇదనమాట బాబుది చైను. సో మా బాబుకి బర్త్డే కోసం మేము ఇస్తున్న చిన్న గిఫ్ట్. నచ్చిందా మీకు? సో మోడల్ అయితే బాగుందనమాట. సో దగ్గరికి అయితే చూపిస్తాను చూడండి మోడల్ను. సో ఇక్కడ లాకెట్ అయితే ఇలా ఓమ్ అయితే వచ్చింది. సో మా ఫేవరెట్ గోల్డ్ షాపు ఖజానాలో అనమాట ఇది. సో ఇదండి. సో మేము తీసుకున్న బట్టలు, అలాగే గోల్డ్ చైను, ఇంకా కమ్మలు ఆల్రెడీ పాప అయితే పెట్టుకుంది కాబట్టి నేను అది మీకు చూపిలేను, పాప నిద్రపోతుంది. సో మీకు ఈ వీడియో అయితే ఎలా అనిపించింది, నచ్చిందా? సో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే లైక్ చేస్తే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే రీచ్ అవుతుందన్నమాట. తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.